హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను పల్లి చిక్కీ చూపిస్తున్నానండి. అదే వేరుశెనగ చిక్కీ అండి. వేరుశెనగ చిక్కీ రోజుకొకటి తింటే కనుక మనకి రక్తహీనత నుండి బయటపడేస్తుంది. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి రోజుకు చిక్కీ పెట్టామంటే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. పల్లి చిక్కీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చో నేను టిప్స్తో సహా ఈ వీడియోలో చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఒక 1.5 కప్ వరకు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నానండి. తర్వాత 1 కప్ వరకు, తర్వాత బెల్లము, తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా తీసుకుంటున్నాను. తర్వాత ఇలా వేరుశెనగ గుళ్ళు అయితే ఒక 1.5 కప్ తీసుకున్నాను కదా, అవి ఇలా ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలి, అస్సలు ఫుల్లో పెట్టకూడదు. ఇవి నాకు ఫ్రై అవ్వడానికి ఒక 20 to 25 మినిట్స్ అయితే పట్టిందండి. నాకు చాలాసేపు పడుతుంది. ఓపిక్గా అయితే దగ్గరుండి అయితే ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్లోనే చేసుకోండి, అస్సలు ఫుల్లో పెట్టద్దు. మీరు ఫుల్లో పెట్టారంటే కనుక లోపల ఉడకవు. నాకైతే ఇవి వేగడానికి 20 మినిట్స్ అయితే పట్టిందండి. చూడండి, మనం ఇలా టచ్ చేస్తే పొట్టు రావాలి. అలా అయితే మనం అప్పటి వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటిని నేను ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక చాట్లో కానీ, లేకపోతే ఒక ప్లేట్లో కానీ, లేకపోతే మనం బజ్జీలు వేసుకునే జల్లీ గరిటె ఉంటుంది కదా, దాంట్లో వేసి కానీ పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా అయితే 2 ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 2 బద్దలుగా అయితే కట్ చేసుకున్నానండి నేను. చూసారు కదా, పప్పులు కూడా అంత బాగా ఫ్రై అయితేనే మనకు కరకరలాడుతూ ఉంటుంది చిక్కీ కూడా. ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాం. టిప్స్తో సహా చెప్తాను చూడండి బెల్లం పాకం ఎలా చేసుకోవాలో. ఇది చేసుకుంటేనే మనకి చిక్కీ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను బెల్లం పాకంలో అసలు వాటర్ వేయలేదు చూడండి. వాటర్ వేయకుండానే మనకి బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. స్వీట్ షాప్లో అసలు ఏం వేస్తారో వాళ్ళు, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి. నాకు ఇలా కొంచెం సేపు అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం చూసారు కదా, మొత్తం ఇలా మెల్ట్ అయిపోయింది. అసలు నేను వాటర్ అసలు పోయలేదండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నేనైతే ఇలా గీ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ కానీ సిల్వర్ పేపర్ కానీ ఉంటే ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర అవి లేవు కాబట్టి లేని వాళ్ళ కోసం ఇదైతే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాం. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ఏమేమి వేసుకోవాలో స్కిప్ చేయకుండా చూడండి చెప్తున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్. ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోండి. బేకింగ్ సోడా ఖచ్చితంగా వేసుకుంటేనే మీకు చిక్కీ కూడా బాగా వస్తుంది. గట్టిగా లేకుండా మనం తినడానికి, పిల్లలు తినడానికి వీలుగా కూడా అంత బాగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చూసుకుందాం కొంచెం బెల్లం పాకం ఎలా వచ్చిందో. ఒక వాటర్లో కొంచెం బెల్లం పాకం వేసుకొని నేను చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నాకు ఇలా సాగుతుంది అంటే పాకం రాలేదన్నట్టు అర్థం. ఇప్పుడు కొంచెం సేపు అయితే ఇలా పాకాన్ని అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు నేను నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి. నెయ్యి సోడా వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన దాంట్లో ఏ ఇంగ్రీడియంట్ కూడా మిక్స్ చేయకుండా వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా. తర్వాత ఒక గిన్నెలో మళ్ళీ వాటర్ వేసుకొని నేనైతే చెక్ చేసుకుంటున్నాను బెల్లం పాకం ఎలా రావాలో కూడా నేను చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, కొంచెం అయితే గట్టిపడిన తర్వాత చూసారు కదా బెల్లం పాకం. ఇప్పుడు నేను ప్లేట్ మీద వేస్తే నాకు టంగమని సౌండ్ వచ్చింది కదా, స్టోన్ వేసినట్టు. అలా రావాలండి. అలా వస్తేనే మీకు కరెక్ట్గా వచ్చినట్టు.
ఇప్పుడు నేను పల్లీలు కూడా వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. బెల్లం కూడా పల్లీలకి మంచిగా పట్టేటట్టు బెల్లం పాకం కరెక్ట్గా అలా వస్తేనే మనకి చిక్కీ కూడా కోసుకోవడానికి కూడా బాగా వస్తుంది. నేనైతే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసానండి ఫ్లేమ్ అయితే. ఇప్పుడు ఆ పల్లీ చిక్కీని నెయ్యి వేసుకున్నాం కదా, ఆ ప్లేట్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ముక్కలు కట్ చేసుకోవడానికి వీలుగా. మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలండి. మళ్ళీ తర్వాత అయితే మనకి గట్టిపడిపోతుంది. అందుకని ఇలా ఈవెన్గా అయితే నేను మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మళ్ళీ మనం కట్ చేయలేమండి. అందుకని ఇప్పుడే మనం వేడిగా ఉన్నప్పుడే ఇలా చాకుతోని కట్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా నేను ఈవెన్గా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా చాకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను మొత్తం ముక్కలన్నిటిని కూడా. మనకు ఆరిన తర్వాత అయితే మనం కట్ చేయలేము, ఇప్పుడే కట్ చేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలాగా. నాకు ఈ చిక్కీ అంతా 1 నుండి 2 అవర్స్లోనే చక్కగా అయితే ఆరిపోయిందండి. నాకు 1 అవర్లోనే ఆరిపోయింది ఈ చిక్కీ అంతా. చూసారు కదా, మనం ప్లేట్లో వేయగానే చిక్కీ కూడా ఎంత గట్టిగా ఎలా సౌండ్ వస్తుందో అంతే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి చిక్కీ. మనం తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది చిక్కీ అయితే, మెత్తపడకుండా ఎక్కడ పప్పులు కూడా. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. చాలా రోజుల వరకు స్టోర్ అయి ఉంటుంది, ఎక్కడా కూడా మెత్తగా అవ్వకుండా. పల్లీలు చాలా బాగుంటాయి కూడా. చూడండి, ఇంకా కింద అతుక్కొని ఉంది కదా, దాన్ని ఎలా తీసుకోవాలో కూడా నేను చెప్తాను చూడండి. ఇలా ఒక చిన్న చాకు లాంటిది తీసుకొని ఇలా తీసేసుకుంటే ప్లేట్కి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయండి. చూడండి, ఇవన్నీ అయితే నేను అలా తీసుకున్నవే, ఎక్కడ నాకు ప్లేట్కి అంటకుండా బాగా వచ్చినాయి. కింద మనం నెయ్యి రాసుకోవడం వల్ల. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా బాగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, నేను మొత్తం టిప్స్తో సహా చెప్పానండి. ఏమేమి వేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో అన్నీ కూడా చెప్పాను. మీరు ఖచ్చితంగా అదే విధంగా చేసుకొని చూడండి. మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.